లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలో గంగమ్మ గుడిలో ఆలయ ఈవోనే చోరీ చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలిచ్చింది. గుడిలో 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులను ఈవో మురళీకృష్ణ చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఈవో మురళీకృష్ణపై కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. స్థానిక దేవాదాయ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణలో చోరీ నిర్ధారణ కావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి ఎర్రదొడ్డి గంగమ్మ గుడిలో ఈవో మురళీకృష్ణ ఆలయంలో అమ్మవారికి సంబంధించినటువంటి 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర వస్తువులను చాకచక్యంగా తస్కరించి చేతివాటం ప్రదర్శించాడు. ఎవరు లేరనుకుని దోచుకున్నటువంటి సామాగ్రితో తప్పించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ సమయంలో అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి భక్తులు, స్థానికులు అడ్డంగా వచ్చి అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని పట్టుకుని మురళీకృష్ణ సహా అతడి కుటుంబ సభ్యులను ఏదైతే పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. దేవాదాయ శాఖకు సంబంధించినంత వరకు కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈవోనే చోరీ చేయడం పైన సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అయితే తక్షణమే ఆలయ ఈవో మురళిని సస్పెండ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఫిర్యాదుతోటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీ ఘటన పైన ఖచ్చితంగా ఏదైతే డాక్యుమెంట్స్ ఏవైతే ఇంకా ఏమైనా జరిగాయా, ఇంతకు ముందు గతంలో ఇతను పనిచేసిన చోట ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అనేవి కూడా తనిఖీ చేయాలని చెప్పడము, అలాగే దేవాలయాల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సీఎం చెప్పారు. అయితే ఈ ఆలయ ఈవోకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళకూడదని కూడా పేర్కొనడం జరిగింది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.